రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం మారమ్మ తాజాగా విడుదలైన టీజర్తో ఆసక్తిని రేపింది. తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు మంచాల నాగరాజు రూపొందించారు. హీరోయిన్గా దీపాబాలు పరిచయం అవుతుండగా మయూర్ రెడ్డి బండారు ఈ సినిమాను నిర్మించారు. టీజర్ను ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి ఆవిష్కరించగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ను గమనిస్తే ఒక అంటువ్యాధి గ్రామాన్ని చుట్టుముట్టి ప్రజలతో పాటు పశువుల ప్రాణాలను కూడా హరించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ భయానక పరిస్థితుల్లో గ్రామస్తులు తమ గ్రామ దేవత మారమ్మ తల్లిని వేడుకుంటారు. ఆ దేవతకు సంబంధించిన పవిత్ర ఎద్దును కాపాడే బాధ్యత హీరోపై పడుతుంది. అయితే అనూహ్యంగా ఆ ఎద్దు అదృశ్యమవడం కథను కీలక మలుపుల వైపు నడిపిస్తుంది. అక్కడి నుంచే ఉత్కంఠ, భావోద్వేగాలు, నమ్మకం, విశ్వాసం చుట్టూ కథ మరింత బలంగా ముందుకు సాగుతుందన్న సంకేతాలను టీజర్ స్పష్టంగా ఇస్తుంది. ఇది మాధవ్కు ముఖ్యమైన చిత్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. తొలి చిత్రమే అయినప్పటికీ ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథను ఎంచుకొని పూర్తిగా రూరల్ లుక్లో కనిపిస్తూ ఇంటెన్స్ నటనతో ఆకట్టుకుంటాడు. ఆయనకు జోడీగా దీపాబాలు సహజమైన అభినయంతో కనిపించగా గ్రామ పెద్ద పాత్రల్లో సీనియర్ నటుడు వినోద్ కుమార్ బలమైన ముద్ర వేశారు. సినిమాటోగ్రాఫర్ ప్రశాంత్ అంకిరెడ్డి గ్రామీణ వాతావరణాన్ని సహజంగా జీవంతో చూపించగా సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారీ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్కు ప్రధాన బలంగా నిలిచింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LG ఎంటర్టైన్మెంట్.